ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్త అయినా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 4:30 కల్లా లేచానండి. ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్ కాచి ఫ్లాస్కోలో పోసేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ బ్రౌన్ రైస్, సెమీ పాలిష్ రైస్ కూడా కడిగి కాసేపు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఈ రోజు వచ్చేసి డీటాక్స్ డ్రింక్ అయితే వామ్ వాటర్ పెట్టాను. అది మా పాపకి, మా హస్బెండ్ కి, ఈ రోజు నాకు కూడా సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకేంటంటే నిన్న మీతో షేర్ చేశాను కదా, సెమీ పాలిష్ రైస్ అయిపోయాయండి, వైట్ రైస్ తెప్పించాను 1 kg అని. ఈ లాగ్ వచ్చేసి అంతకు ముందు రోజు లాగ్ అన్నమాట. ఇంకా అప్పుడు సెమీ పాలిష్ రైస్ అయిపోలేదు. ఇక్కడ ఏంటంటే ఒక 3 క్యారెట్లు ఉన్నాయి. అవి ఆ 3 క్యారెట్లు, అలాగే కొంచెం చిన్న బీట్రూట్ ఉంటే అది కూడా కట్ చేసేసి పిల్లలకి అయితే మార్నింగ్ జ్యూస్ చేస్తున్నానండి. అయితే దాంతో పాటు ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను. మనకేంటంటే చిన్న అల్లం ముక్క కానీ, మిరియాల పొడి కానీ, చెప్పాను కదా పుదీనా కానీ, ఇలాంటివి యాడ్ చేసుకుంటే వర్షాకాలం, చలికాలం టైంలో తీసుకున్నా కానీ మనకేంటి జలుబు, దగ్గు ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇంకెక్కడ వచ్చేసి మిక్సీ పడుతున్నాను అనమాట. పిల్లలిద్దరికే చేస్తున్నాను. నిన్న ఒక షార్ట్ పోస్ట్ చేశానండి, ఫ్రూట్స్ తీసుకుంటే మన హెల్త్ కి ఏ ఏ బెనిఫిట్స్ వస్తాయని ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి పాపకైతే బాటిల్లో పోసానండి. ఇంకా త్వరగా వెళ్ళాలన్నమాట. పిల్లలకి మార్నింగ్ ఒక్కొక్కసారి టైం కుదరక తాగనంటారు. అలాంటప్పుడు ఇలాంటి బాటిల్లో పోసి పంపిస్తే సరిపోతుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చి, అయితే ఒక 10 బీన్స్ అయితే తీసుకున్నాను. అవైతే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే, హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తాం కదా ఫ్రైడ్ రైస్ కి, అప్పుడు కుక్ అవుతాయి. మరి పెద్దగా కట్ చేస్తే ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. అలాగే ఒక క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, అది వేడవ్వగానే 3 eggs వేసుకొని, అందులోనే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ ని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత అయితే ఒక సపరేట్ గా ఒక ప్లేట్ లో తీసుకుంటున్నాను. ఇలాంటి లంచ్ రెసిపీస్ ని 1 pot మీల్ అంటారండి. 1 pot లోనే అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, అంటే కర్బ్స్, ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని ఒక దాంట్లోనే ఉంటాయి కదా న్యూట్రియంట్స్. దాన్ని అందుకే 1 pot మీల్ అంటారు. ఇలాంటి మీల్ రెసిపీస్ ని ఎక్కువ వెయిట్ లాస్ లో కూడా చేసుకునేదాన్ని. అలాగే ఇక్కడ బాండీలు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి వేసుకున్నానండి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని సన్నగా తరుక్కున్నాను. ఇంకా వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి. ఇవి హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes అయితే ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకెక్కడైతే వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇలాంటి రెసిపీస్ అయితే చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాంటి మీల్ రెసిపీస్ పిల్లలు కూడా లంచ్ బాక్స్ లో బాగా లైక్ చేస్తారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని, అలాగే మనకు కావాల్సినంత రైస్ వేసుకొని, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/4 స్పూన్ కారం వేసుకున్నాను, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలాగే వెజిటేబుల్స్ లో ఇందాక 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను కదా. మీకు గనక కావాలంటే ఇంకా సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నేనైతే లాస్ట్ లో ఒక 1/4 స్పూన్ అయితే యాడ్ చేశాను, నాకు కూడా సరిపోలేదు. చాలా మంది పిల్లలు బీన్స్ గాని, క్యారెట్ గాని, బీట్రూట్ గాని కర్రీస్ లాగా చేసి తినరు కదా. ఇలా 1 pot మీల్ లాగా చేసి పెడితే గనక చాలా ఇష్టంగా తింటారు. నార్మల్ గా మనం కర్రీస్ లాగా చేసి పెట్టామనుకోండి, లంచ్ బాక్స్ లో కొంచెమైనా మిగిల్చుకొని తీసుకొస్తారు. ఇలా చేసి పెడితే గనక మొత్తం బాక్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తారు. ఇక్కడ వచ్చేసి రాత్రే నేను కొన్ని బొబ్బర్లు, కొన్ని రాజ్మా, అలాగే కొన్ని గ్రీన్ పీస్, అలాగే కొన్ని పల్లీలు కూడా ఒక గుప్పడి తీసుకొని నైటే నానబెట్టానండి. రోజు ఎంతో కొంత ఆయిల్ వాడేసి టిఫిన్స్ చేస్తున్నాను కదా, సరేలే ఈ రోజు ఆయిల్ లేకుండా సలాడ్ చేసేద్దామని ఇలా నానబెట్టాను. ఈ బొబ్బర్లో గాని, ఈ రాజ్మాలో గాని, శనగల్లో గాని హై ప్రోటీన్ ఉంటుందండి. అలాగే దీంతో పాటు మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది. మంచిగా డైజెషన్ కూడా అవుతుంది, మనం వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అది కాకుండా మన హెల్త్ బాగాలేనప్పుడు, లేదా వీక్ గా ఉన్నా, లేకపోతే కొన్ని లేజీ డేస్ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఇలా నైట్ నానబెట్టేస్తే ఇక మార్నింగ్ ఒక 7-8 విజిల్స్ పెట్టేస్తే మనం ఈజీగా చేసి పెట్టొచ్చు. ఇంకా కుక్కర్ లో పెట్టేసి బాయిల్ చేసుకున్నానండి. ఇక ఇందులోనే ఒక 1/4 స్పూన్ మిరియాల పొడి, 1/4 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. పెద్ద క్యారెట్ అయితే తురిమి వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను.
అలాగే ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో మీరు స్వీట్ కార్న్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పోమోగ్రానైట్ సీడ్స్, ఇంకా నానబెట్టిన నట్స్ అయినా వేసుకోవచ్చు. ఇందులో మన క్రియేటివిటీ అండి, మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు హెల్దీ వేలో. ఒక లెమన్ ని కూడా పిండేసుకొని ఇంకా మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో మనం ఆయిల్ వేసి తీసుకున్నప్పుడు ఇలా వారంలో 1-2 సార్లు అయినా కానీ సలాడ్లు కానీ, లేకపోతే స్మూతీస్ కానీ, లేకపోతే ఓవర్ నైట్ ఓట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఏమైందంటే మనం ఆయిల్ సాల్ట్ తగ్గించినట్టు అవుతుంది. బీపీ షుగర్లు ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి, లేకపోతే అసలు రావండి. అలాగే హార్ట్ హెల్త్ కూడా ఈ సలాడ్ చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి మా పాప హాట్ వాటర్ పోసుకుంటుంది అనమాట. ఎప్పుడైనా రెగ్యులర్ గా వర్షాలు బాగా చల్లగా ఉన్నా గానీ నేనే హాట్ వాటర్ బాటిల్ పెడతాను. ఈ రోజు అయితే ఇంకా నన్ను అడిగింది, నేను అన్నాను బిజీగా ఉన్నానమ్మా నువ్వే పోసుకో అని చెప్పాను. ఇంకా హాట్ వాటర్ కాచేసి బాటిల్లో పోసుకుంటుంది అనమాట. ఎప్పుడైనా సీజన్స్ చేంజ్ అయినప్పుడు వర్షాలు పడినా చల్లగా ఉన్నా గానీ, ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఏమన్నా జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే హాట్ వాటర్ బాటిల్స్ పెడతాను అనమాట. అయితే మా పాప ఇప్పుడు ఆమె హాట్ వాటర్ కాచుకొని పోసుకుంటుంది. ఆమె అడిగింది అనమాట, అమ్మ హాట్ వాటర్ పెట్టు అంటే నేను బిజీగా ఉన్నాను నువ్వే పెట్టుకో అమ్మా అని అన్నాను. పిల్లలకి నేర్పిస్తే అలా ఉంటదండి, మనం చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో గానీ ఇప్పుడు ముందు గానీ ఇంకా వాళ్ళకి అలా అలవాటు అవుతుంది అనమాట. ఎప్పుడైనా గానీ జలుబుగా ఉన్నా గానీ అమ్మ మిరియాల పాలు ఇవ్వు అని అడుగుతుంది. పిల్లలకి నేర్పించేటప్పుడు కాస్త కష్టం అవుతుందండి. ఇంకా వాళ్ళు ఆటోమేటిక్ ఇక మనం నేర్పించినవి అయితే ఫాలో అవుతా ఉంటారు. మీతో షేర్ చేశాను కదా లాస్ట్ వీడియోస్ లో, గోధుమలు, జొన్నలు, రాగులు తెచ్చానండి పిండి పట్టించుకుందామని. అలాగే ఇక్కడ వచ్చేసి గోధుమలు అయితే ఆరబోస్తున్నాం అనమాట. అసలు ఎంత ఎండగానో ఉందండి. ఇంకా సమ్మర్ లో ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట ఇక్కడ. అసలు 1-2 రోజుల్లో అయితే ఇక ఎండిపోతాయి. మనము ఇంకా కడిగేసి ఆరబోసినా గానీ ఈజీగా ఎండిపోతాయి. ఇక మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా హెల్ప్ చేస్తారులే అని ఈ రోజు అయితే ఎండబోస్తున్నాను. ఆల్రెడీ నేనైతే రాగులు ఎండబోసి ఇక పిండి పట్టిద్దామని రెడీగా ఉంచాను. మీతో షేర్ చేశాను ఆల్రెడీ రాగులు ఎండబోసినప్పుడు. గోధుమలు రాగులు ఒకేసారి పట్టిద్దామని ఆగానండి. పరజా మీద ఆరబోద్దామంటే పైన పావురాలు, కాకులు ఎక్కువండి. అసలు కాపలా గాయలేకపోతున్నాము. అందుకే ఇలా నెట్ తీసుకున్నాను అమెజాన్ లో. ఇదేమో ఇక్కడ జిప్పు పోయిందనమాట. ఒక 4-5 సార్లు వాడేసరికి ఇంకా జిప్పు ఫెయిల్ అయింది. సరేలే అని ఒక 10-15 క్లిప్పులు పెడుతున్నాను. ఇక ఎండబోసి తీసుకొచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. పిల్లల్ని 4 o'clock స్కూల్ నుంచి తీసుకొస్తానండి. ఇంకా ఆ తర్వాత పైనుంచి తీసుకొచ్చేసి ఇక జల్లిస్తున్నాను అనమాట. గాలికి ఏమన్నా ఇసుక అలా పడుతుంది కదా, జల్లిస్తే ఇంకా ఇసుక పోతుంది కదా అని ఇంక ఇక్కడ జల్లిస్తున్నాను. పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫేస్ కి అయితే కంపల్సరీగా ఇలా చున్నీ కట్టుకుంటానండి. ఎందుకంటే చెప్పాను కదా బాగా ఎండలని ఇక్కడ. అది కాకుండా ఆ స్కూల్ రోడ్ అంతా భయంకరంగా దుమ్మండి. అసలు ఎక్కువ వెహికల్స్ నడుస్తూ ఉంటాయి. అది కాకుండా స్కూల్ టైంలోనే లారీలు, వ్యాన్లు కూడా రిలీజ్ చేస్తారనమాట. చాలా ట్రాఫిక్ ఉంటది. ఒకే దారిలో 2 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారుగా జల్లిచ్చేసరికి సన్ వేసుకొచ్చిందండి. ఇంక ఇప్పుడు రాగులు కూడా జల్లించుకుంటున్నాను అనమాట. ఇంకా మా పాపనికి హెల్ప్ కి తీసుకెళ్లి ఇక పిండి పట్టించుకొద్దామని ఇంకా ఆ చున్నీ కూడా తీయలేదండి. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతాను కదా అని ఇంకా ఆ చున్నీ అలాగే ఉంచుకొని జల్లిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ రోజులలో ఏదైనా కల్తీ కదండి, మనకు వీలైన అన్నా గానీ ఇలా చేసుకుంటే బాగుంటది కదా అని ఇంకా ఫ్లోర్స్ అయితే పట్టించాను. ఇంకా జొన్నలు కూడా పట్టించాలి. ఇంకా ఈ రోజు గోధుమలు, రాగుల పని అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా హెల్దీ రొటీన్ వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.